ఇక్కడ మీరు ఇదేమో ఎలక్షన్ కార్డ్ కదా, ఇగో ఇగో ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు, ఇది గ్రూప్ 2 ఉద్యోగాలు. సో నువ్వు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ప్రిపేర్ అవుతున్నావు. 4 నోటిఫికేషన్లు పడ్డాయి. 4కి అప్లై చేస్తావు, ఒకదానికి చేస్తావు? 4 చేస్తాం, ఖచ్చితంగా 4 చేస్తారు, 4 రాస్తావు అంతే. అంటే ఇక్కడ అర్థం చేసుకోరి, 7వ తరగతి పాస్ అయినోడు 8, 9, 10, 11 ఇట్లా పాస్ అయిందంటే ఓకే. 7వ తరగతిలో ఫెయిల్ అయినోడు 10 పాస్ అవుతుండొచ్చునా? ఎట్లా పాస్ అవుతాడు? 7వ తరగతిలోనే 7వ తరగతి మందమే చదువు రాదు, అవును, కానీ 10వ తరగతి పాస్ అయ్యాడు. ఇక్కడ గ్రూప్ 2లో మాత్రం వీళ్ళకి ఉద్యోగాలు రాలేదు, ఈ 108 మందికి. ఇక్కడ గ్రూప్ 1లో వచ్చినాయి. ఇక్కడ అసలు తిరకాసు అనేది అసలు తిరకాసు ఏంది? ఇక్కడ గ్రూప్ 1లో రెడ్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి 108 ఉద్యోగాలు ఓపెన్ లో వచ్చినాయి. మరి ఈ తెలివి ఇక్కడ కూడా ఉండాలి కదా, చిన్న పరీక్ష కాడ కూడా. ఇక్కడ ఎక్కువ సంఖ్య ఉన్నది, ఇంకా ఎక్కువ సంఖ్య ఉంది, ఇంకెక్కువ రావాలి. 782 అయితే ఇది క్లియర్ గా అర్థం చేయాలి. ఇక్కడ ఇది గ్రూప్ 1 పరీక్ష, ఏది డిఎస్పీలు, ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్లు, సిటిఓలు అయ్యేటువంటి పెద్ద పరీక్ష. ఇదేమో డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మోతాదు ఉంటాయి ఈ చిన్నవి. అయితే ఈ చిన్న పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు వీళ్ళు, ఓసీలు. చిన్న పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి పెద్ద పరీక్షలో పాస్ అయ్యారు. ఎట్లా సాధ్యమైంది ఇది? క్లియర్గా గ్రూప్ 1 ఉద్యోగాలు రెడ్లకు అమ్ముకున్నాడు, రెడ్లకు గట్టబెట్టిండు. ఎగ్జాక్ట్లీ రెడ్లకు గట్టబెట్టిండు. ఇవి బీసీ ఇగో గ్రూప్ 1లోనేమో 19.2% ఉద్యోగాలు సాధిస్తారు వాళ్ళు ఓపెన్ కేటగిరీలా. గ్రూప్ 2కి వచ్చేసరికి 7.8. ఎందుకు తగ్గింది? ఇంట్లో కూడా ఉండాలిగా, మీ ర్యాంక్ ఎటుపోయింది? ఎగ్జాక్ట్లీ ఈ ర్యాంక్ ఏడ మిస్ అయింది మీది అంటే వాళ్ళ జనాభా. నేను చెప్తున్న 7.8 ఏదైతే ఉందో ఇదే ఎగ్జాక్ట్. నేను మొత్తుకుంటున్న వాళ్ళ జనాభా 7.8%. 7.8% జనాభా ఉన్నోనికి 10% ఈడబ్ల్యూఎస్. 10% ఈడబ్ల్యూఎస్ కాకుండా వాళ్ళకి ఎంత ఎక్సిస్టింగ్ ఇంప్లిమెంట్ 11.4% ఈడబ్ల్యూఎస్. 11.4% ఈడబ్ల్యూఎస్ ఈడ ఇంప్లిమెంట్ చేశారు, 12.8% ఆడ ఇంప్లిమెంట్ చేశారు. అంటే దాని అర్థం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటా మనకు తెలియకుండా పెరిగిపోయింది. 10% నుంచి 12% పెరిగింది. బీసీల రిజర్వేషన్ కోసం మాత్రం హైకోర్టు కాడ ఆగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, హాస్పిటల్స్ అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, చిన్న కొలువులు ఉండ కూడా వాళ్ళు ఎత్తుకపోతారు, ఊర్లలో భూములు జాగాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, పట్టణాలన్నింటినీ కూడా కబ్జా పెట్టిర్రు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ప్రజలను బిచ్చగాలుగా చేసుకుంటూ 5,000, 3,000, 2,000 రూపాయలు ఇచ్చుకుంటూ మన ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టి, సో మనదల్లా మనకు పంచాయతీలు పెట్టుకుంటూ ఇన్నాళ్ళు కుర్చీలు ఎక్కేటువంటి రాజకీయం వాళ్ళు చేసుకొచ్చారు, భవిష్యత్తులో చేయబోతా ఉన్నారు. సో దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. జనం చాలా తీక్షణంగా గమనిస్తారు. ఎగ్జాక్ట్లీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా అమ్మ కొడుకులారా మీరారా ఇన్ని రోజులు మా కొంపలార్చింది, మా మధ్యలోనే తిరిగి మా దగ్గరనే మాకు కయ్యాలు పెట్టుకుంటా కచ్చీరు కాడ కూర్చొని మాకే తాకులాటలు వీని భూమి వానికి వాని భూమి వీనికి చేసుకుంటా మోసం చేసి ఈ దొంగతనంగా ఆఖరికి ఉద్యోగాలు కూడా ఎట్లా దొంగతనంగా ఎత్తుకపోయారో చూడు. ఇది నిజాయితీగా ఈ 108 మంది పేపర్లు బయటపెట్టి నీకు దమ్ము ఎగ్జాక్ట్లీ ఈ 108 మంది పేపర్లు బయటపెట్టు పెడతారా? ఈ 108 పెట్టరు, ఈ 61 పెట్టరు. ఎందుకు దాచి పెడతారు? ఇవి తెలంగాణలో బీసీ లెక్కలు ఎట్లా దాస్తారో వీళ్ళ పేపర్లు కూడా అట్లే దాస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పడానికి భయపడుతున్న పిరికి పంద ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ పిరికి పంద ప్రభుత్వం ఇది. నీకు దమ్ముంటే నిజంగా ఈ ప్రభుత్వాన్ని నడిపే మొనగాడే అయితే నువ్వేమో నల్లమలనో ఎక్కడదో అడవి జంతువు పేరు చెప్పుకుంటావు. నేనేమంటున్నా, నిజంగా నీకు ఆ శక్తియుక్తులుంటే తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన లెక్కలు బయటపెట్టు చూద్దాం. రెండోది, ఈ భూసాని వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి డెడికేట్ కమిషన్ ఏం రికమెండ్ చేసిందో ఆ రిపోర్ట్ బయటపెట్టు. నీ ఎక్స్పర్ట్ కమిటీ అని వేసినావు కదా, ఇండిపెండెంట్ కమిటీ, ఆ రిపోర్ట్ బయటపెట్టి నీకు దమ్ముంటే. దొంగతనంగా మాయి దాచుకుంటూ మా లెక్కలు దాచుకుంటూ దొంగతనంగా ఉద్యోగాలు ఎత్తుకపోయేటువంటి నీది మా పేదల ప్రభుత్వమా? మీది ముమ్మాటికి బీసీల వ్యతిరేక ప్రభుత్వం మీది. బీసీల ద్రోహిగా రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. నువ్వు గుర్తుపెట్టుకో,
నువ్వు గుర్తుపెట్టుకో, ఇవాళ బీసీల నోట్లో మట్టి కొడుతున్నావు కదా, బీసీలను అణగారిన వర్గాలను నాగం చేస్తా ఉన్నావు కదా, ఈ రోజు ఖచ్చితంగా నీ జాతికి వస్తుంది ఒక రోజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.